హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మీ యొక్క కరెక్ట్ సిబిల్ స్కోర్ని ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గాయ్స్, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మనకి ఇండియాలో టోటల్ 6 బ్యూరోస్ రన్నింగ్లో ఉన్నాయి. అవి ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, క్రిసిల్, ఐసిఆర్ఏ, క్రిఫ్, హైమార్క్ అండ్ ట్రాన్స్యూనియన్ సిబిల్. కానీ వీటిలో టాప్ 4 మాత్రమే ఇప్పుడున్న బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి ఫ్యూ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సిబిల్ రిపోర్ట్ని అందిస్తున్నాయి. మరి ఈ 4 మీ యొక్క పర్ఫెక్ట్ సిబిల్ని ఇచ్చేది ఏది? అలాగే మోస్ట్ ఆఫ్ ది టాప్ బ్యాంక్స్ వెరిఫై చేసేది ఏ సిబిల్? మీ యొక్క రీపేమెంట్ ట్రాక్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసేది అదే ట్రాన్స్యూనియన్ సిబిల్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సిబిల్ బ్యూరో ఇన్ ఇండియా. మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఫోన్పే, పేటిఎం, బజాజ్ ఫైనాన్స్, అలాగే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్, వీటిలో డిఫరెంట్ బ్యూరోస్ అండ్ డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. నేను అవి అన్నీ కరెక్ట్ కాదని చెప్పడం లేదు, బట్ వీటన్నిటిలో మెజారిటీగా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి వాళ్ళు సిబిల్ రిపోర్ట్ని జనరేట్ చేసి చెక్ చేసే దాని గురించి మాత్రమే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. అదే ట్రాన్స్యూనియన్ సిబిల్. ఇప్పుడున్న బ్యాంక్స్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలాగే ఎన్బిఎఫ్సిలు ఇవి అన్ని మోర్ దెన్ 5,000 ఆర్గనైజేషన్స్ ఈ సిబిల్ ట్రాన్స్యూనియన్ బేస్ చేసుకునే మనకి క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకప్పుడు సిబిల్ రిపోర్ట్ ఆర్ సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోవాలి అని అంటే మినిమం 500 నుంచి 1200 వరకు ఛార్జ్ చేసేవారు. బట్ ఇప్పుడు యూపీఐ పేమెంట్ యాప్స్లోనే మనకి సిబిల్ రిపోర్ట్ అనేది ఫ్రీగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మీరు మీ రిపోర్ట్ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఫోన్పే, పేటిఎం, బజాజ్ ఫైనాన్స్ ఇలా డిఫరెంట్ యాప్స్లో మీ సిబిల్ స్కోర్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. అలాగే రిపోర్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ వీటిలో మీకు ఖచ్చితమైన సిబిల్ ఏది? మీ కరెక్ట్ రీపేమెంట్ ట్రాక్ ని చూపించేది ఏ సిబిల్ రిపోర్ట్ అనే సందేహం మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. సో గాయ్స్, నేను ముందుగా చెప్పినట్టే మీ యొక్క పర్ఫెక్ట్ సిబిల్ అనేది ట్రాన్స్యూనియన్ సిబిల్ ద్వారా మాత్రమే మీరు తెలుసుకోగలరు. ఈ సిబిల్ అనేది మనకి పేటిఎంలోనే అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ఈ సిబిల్కి సపరేట్గా యాప్ కూడా ఉంది. ఈ యాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. బట్ అందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇస్తేనే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మీ పర్ఫెక్ట్ సిబిల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా కాదు, మీ యొక్క గూగుల్ పే యాప్ ద్వారానే మీ పర్ఫెక్ట్ సిబిల్ ట్రాన్స్యూనియన్ సిబిల్ని తెలుసుకోవచ్చు. దీనికి మీరు గూగుల్ పేకి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే కింద మీకు చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫ్రీ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ, ఇట్ టేక్స్ లెస్ దెన్ ఏ మినిట్. మీరు ఫ్రీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు కేవలం 1 నిమిషంలో. అలాగే యువర్ సిబిల్ స్కోర్ డస్ నాట్ డిక్రీస్ ఆఫ్టర్ యూ చెక్ ఇట్. గూగుల్ పే డస్ నాట్ షేర్ క్రెడిట్ రిపోర్ట్ డేటా విత్ ఎనీ థర్డ్ పార్టీ. అంటే ఈ రిపోర్ట్ చెక్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోదు. అలాగే ఈ రిపోర్ట్ని గూగుల్ పే ఎటువంటి థర్డ్ పార్టీ వాళ్ళకి షేర్ చేయదు. కింద చెక్ యువర్ స్కోర్ నౌ దాన్ని క్లిక్ చేయండి. మీరు ఈ యాప్లో ఫస్ట్ టైం సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంటే ఈ విధంగా వస్తుంది. మీ యొక్క పాన్ కార్డ్ ప్రకారం కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కింద ముందే టిక్స్ పెట్టి ఉంటాయి. మీరు నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీ యొక్క పాన్ నెంబర్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. కింద మీ గూగుల్ పేతో లింక్ అయిన మెయిల్ ఐడి ఆటోఫెచ్ అవుతుంది. మీకు అది వద్దు అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఈ స్టెప్ అందరికీ రాదు, మీకు వస్తే ఇవ్వండి. నేనైతే గూగుల్ పేతో
రిజిస్టర్ అయిన సేమ్ మొబైల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ చేశాను. కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ మీకు మీ రిపోర్ట్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఈ ఆన్సర్స్ మీ రిపోర్ట్కి ఒక కీ అని చెప్పవచ్చు. అక్కడ మీరు గమనిస్తే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు ఈ ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వలేకపోతే మీ రిపోర్ట్ చూడలేరు అని. సో మీరు ఖచ్చితంగా సివిల్ రిపోర్ట్ కావాలి అనుకుంటే వీటికి ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 1, ప్లీజ్ సెలెక్ట్ ద లెండర్ హూ ఇష్యూడ్ యువర్ న్యూయెస్ట్ క్రెడిట్ కార్డ్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను నన్ ఆఫ్ ది అబోవ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పటిదాకా ఎటువంటి క్రెడిట్ కార్డ్ తీసుకోలేదు కాబట్టి. సెకండ్ క్వశ్చన్, ప్లీజ్ సెలెక్ట్ ద ఈఎంఐ అమౌంట్ ఫర్ లోన్ అగెన్స్ట్ షేర్స్ సెక్యూరిటీస్. మాకు ఎటువంటి లోన్స్ లేవు కాబట్టి నేను నన్ ఆఫ్ ది అబోవ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ లెండర్ విత్ హూమ్ యూ హ్యావ్ ఆర్ హ్యాడ్ ఏ క్రెడిట్ కార్డ్ లోన్ అకౌంట్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రైట్ కాదు. సో నన్ ఆఫ్ ది అబోవ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మాకు ఇప్పుడు వరకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోలేదు, అలాగే లేవు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్తున్నా. ఫోర్త్ క్వశ్చన్, ప్లీజ్ సెలెక్ట్ ద లెండర్ విత్ హూమ్ యూ మే హ్యావ్ అప్లైడ్ ఫర్ ఏ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో మేము ఎక్కడా కూడా క్రెడిట్ కార్డ్ అప్లై చేయలేదు. సో నన్ ఆఫ్ ది అబోవ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేశాను. లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ప్లీజ్ సెలెక్ట్ క్రెడిట్ అకౌంట్ టైప్ ఫర్ విచ్ యూ మైట్ హ్యావ్ ఈఎంఐ విత్ ద అమౌంట్ ఆఫ్ 4928. ఇప్పటిదాకా మాకు లోన్సే లేవు, ఈఎంఐ ఎక్కడి నుంచి వస్తుంది? సో మళ్ళీ నన్ ఆఫ్ ది అబోవ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. లాస్ట్ క్వశ్చన్ సబ్మిట్ చేయగానే మీ సిబిల్ స్కోర్ అనేది ఫెచ్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మీ సిబిల్ ఫెచ్ అవ్వలేదు, వీడియోలో వచ్చినట్టు వస్తే కంగారు పడకండి, దానికి కూడా రీజన్ ఉంటుంది. మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్ తీసుకోలేదు. మీకు క్రెడిట్ హిస్టరీ ఉంటేనే రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత మీకు ఫ్యూచర్లో మీ సిబిల్ స్కోర్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ సిబిల్ ఎలా వర్క్ అవుతుందో అనే దాని గురించి గేమ్ ఉంటుంది. వాటిని ఆన్సర్ చేస్తూ మీ సిబిల్ స్కోర్ నాలెడ్జ్ని కూడా పెంచుకోవచ్చు. మీకు కనుక సిబిల్ హిస్టరీ రీపేమెంట్ ట్రాక్ ఉంటే సేమ్ నా సిబిల్ ట్రాక్ చూపిస్తున్నా కదా, ఇలా కనిపిస్తుంది. యాజ్ పర్ ఫిబ్రవరి 2025 మై సిబిల్ స్కోర్ 784 ఉంది. ఇది మరలా నెక్స్ట్ 15 days అంటే మంత్ ఎండ్కి అప్డేట్ అవుతుంది. కింద మీరు చేసిన పేమెంట్స్ హిస్టరీ చూసుకోవచ్చు. తర్వాత మీ యొక్క క్రెడిట్ కార్డ్ యూసేజ్ చూడవచ్చు. అలాగే రీసెంట్ 6 monthsలో మీరు చేసిన ఎంక్వైరీస్ యాక్యురేట్గా కనిపిస్తాయి. కింద సి ఫుల్ రిపోర్ట్ క్లిక్ చేస్తే టోటల్ మీకు ఉన్న క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్స్ కూడా చూసుకోవచ్చు. అందులో యాక్టివ్ అండ్ క్లోజ్డ్ వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో గైస్, చూశారు కదా, మీ యొక్క సిబిల్ స్కోర్ని ఫ్రీగా ఈజీగా ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే అప్కమింగ్ వీడియోస్లో సిబిల్ రిపోర్ట్ని పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సిబిల్ రిపోర్ట్లో మీకు సంబంధం లేని లోన్స్ కనిపిస్తే వాటిని ఏ విధంగా రిపోర్ట్ చేసి మీ సిబిల్ హిస్టరీ నుంచి రిమూవ్ చేయించాలి, అండ్ ఈ సిబిల్ యాప్లో ఏ విధంగా రిజిస్టర్ అయ్యి మనం ఎవ్రీ మంత్ మన రిపోర్ట్ని ట్రాక్ చేసుకోవచ్చు, వీటన్నిటి గురించి మన ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను నెక్స్ట్ టైం ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు మరే ఇతర డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.